నచ్చలేని వాళ్ళు అంటే స్కాబ్ బ్యాచ్ అంటే అదే అన్న మనిషి పరంగా నచ్చితే వాళ్ళని తీసేసుకుంటున్నారు, వాళ్ళకి గ్రీన్ ఇచ్చేస్తున్నారు. ఎవరినైతే ఏ జడ్జిని అయితే పొగుడుతున్నారో సో వాళ్ళకి గ్రీన్ ఇస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసింది అంతే, నా ఒపీనియన్ ఇదైతే. మిగతా వాళ్ళని నాకు తెలియదు, నా ఒపీనియన్ వచ్చేసి ఇది. అంటే కొంచెం మనిషి బాగాలేకపోయినా కూడా కొంచెం ఓల్డ్ లాగా కనిపించినా కూడా వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు అనేసి నాకు అనిపిస్తుంది అన్న. కాదక్క, కొంతమంది ఏమంటున్నారంటే చదువు లేని వాళ్ళు, కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు, కింది స్థాయి వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేయకున్నారు, ఎడ్యుకేటెడ్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. దానికి మీరేమంటారు? అదే అన్న, కామన్ పీపుల్ అంటే మనలాంటి వాళ్ళు కదన్న. కామన్ పీపుల్ అంటే ఇది తెచ్చి సెలబ్రిటీస్ని, వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ని తెచ్చి వాళ్ళని కామన్ పీపుల్ అని చెప్పేసి వాళ్ళల్లో కూడా మళ్ళా వీళ్ళు కొంచెము అంటే మంచి మనిషి కనిపించేలాగా మంచిగా ఫిజిక్గా ఉన్న వాళ్ళని, సో అలాంటి వాళ్ళని పొగిడితే వాళ్ళని తీసుకుంటున్నారు అన్న విధంగా నాకైతే అనిపిస్తుంది అన్న. ఓకే, అంటే ఈ అగ్ని పరీక్ష, ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఈ షో పెట్టడం అంటే ఈ అగ్ని పరీక్ష గురించి మాట్లాడుతున్నా. సో ఫేకా కాదా, అంటే వాళ్ళ భాషలో ఫేరా అన్ఫేరా? అన్ఫేర్ అనిపిస్తుంది అన్న. ఎందుకు అంటే అన్న, ఇంతకుముందు చేసిన టెస్ట్లన్నీ బయటికి రానికుండా ఓన్లీ ఈ సీజన్ 9కి అగ్ని పరీక్షనే బయటికి తీసుకొచ్చి మేము అందరినీ కామన్ పీపుల్ని తీసుకున్నాము అన్నట్టుగా మాట్లాడి అక్కడికి వెళ్తే మాత్రం కామన్ పీపుల్ ఎవరు లేరు. కానీ వాళ్ళు చెప్తున్నారు లక్షలాది మంది మాకు పంపించారు, కానీ మేము మాత్రం కొందరు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము వాళ్ళని. సో అందులో వీళ్ళు మాత్రమే వచ్చారంటే ఆ లిస్టులలో కామన్ పీపుల్ ఒక్కరన్నా ఉంటారు కదా. కామన్ పీపుల్ ఎందుకు లేరు? ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఎందుకు ఉన్నారు? సో వాళ్ళకు కావాల్సిన వాళ్ళని తీసుకొని వాళ్ళల్లో కూడా వాళ్ళకి నచ్చితేనే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చకపోతే, మనిషి నచ్చకపోతే, వాళ్ళ బిహేవియర్ నచ్చకపోతే, వాళ్ళ మాటలు నచ్చకపోతే వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. ఓకే, బిగ్ బాస్ అనేది రియాలిటీ షో దాదాపు చాలా రోజులు ఉండేది. చాలా రోజుల వరకు చూసి రియాలిటీగా జడ్జ్ చేయొచ్చు ఒక వ్యక్తిని. సో వీళ్ళు 5 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి జడ్జ్ చేయడం ఏంటి అని అంటున్నారు. నేను అన్నట్టు అందుకే కదన్నా అన్ఫేర్ అంటున్నా. అదంతా అదే మంచిది కాదు అట్లా చేయడము. తీసుకుంటే మొత్తానికి తీసుకోవాలా, లేదు అంటే తీసుకోకూడదు. ఇప్పుడు కొందరిని తీసుకొని ఒక 50 దాకా అట్లా తీసుకొని వాళ్ళల్లో కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఓకే కానీ నిన్ను అందరిలో చూడాలనుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళని సెకండ్ రౌండ్కి కూడా పంపించేస్తున్నారు. వాళ్ళని ఓకే కాకోకుంటే మరి అప్పుడే పంపించచ్చు కదా, మళ్ళీ సెకండ్ రౌండ్కి ఎందుకు పంపిస్తున్నారు వాళ్ళని? అక్క, ఇంకొకటి ప్రజలు ఏమంటున్నారంటే అంటే ఇస్తే ఫటా రెడ్ ఇస్తారు, లేదా ఫటా ముగ్గురు గ్రీన్ ఇస్తారు, ఏంటి అసలు అంటున్నారు. అదే అన్న, ఇప్పుడు అక్కడ 3 జడ్జెస్ ఉన్నారు, వాళ్ళని ఎవరినన్నా పొగిడితే వాళ్ళు గ్రీన్ ఇచ్చేస్తున్నారు, ఇంకొక పర్సన్ని పొగడలేదు సో వాళ్ళు రెడ్ ఇచ్చేస్తున్నారు. అట్లా ఉంది ఇక్కడైతే జడ్జిమెంట్ అయితే. ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 9 గురించి ఏం చెప్తావు అక్క? సీజన్ 9 గురించి అయితే మంచిగానే ఉండబోతుంది అని అనుకుంటున్నాను. నాకైతే ముందులాగంటే అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవన్న. అది